ఒక చిన్న చేప, ఒక పుణ్యాత్ముడైన రాజు, ఆ తర్వాత ప్రపంచాన్నే ముంచెత్తిన ఒక మహాప్రళయం. వినడానికేదో కథలా ఉందిగదూ, కాని ఇది కేవలం కథ కాదండి, ఇది మన మానవత్వం యొక్క పునర్జన్మ గాథ. శ్రీమద్భాగవతంలో చెప్పిన ఈ అద్భుతమైన కథలో ఒక చిన్న, చాలా చిన్న, దయగల పని మొత్తం విశ్వం తలరాతిని ఎలా మార్చేసిందో మనమిప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మీరు చేసే ఒక చిన్న మంచి పని మొత్తం ప్రపంచాన్నే కాపాడగలిగితే అద్భుతంగా ఉంటుంది కదా. సరిగ్గా ఇదే ప్రశ్నతో మన కథ మొదలవుతుంది. ఒక రాజు చూపిన చిన్నపాటి కరుణ ఒక మహాప్రళయం నుంచి యావజ్జీవకోటిని ఎలా కాపాడిందో తెలుసుకుందాం రండి. సో, మన కథానాయకుడు సత్యవ్రతుడు. ఆయనొక పుణ్యాత్ముడైన రాజు. మామూలు రాజుగాదు, సాక్షాత్తు విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలని ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. కాని చిత్రమేంటంటే, ఆయన తలరాత రాసింది రాజసభలోనో యాగశాలలోనో కాదు, ఒక నది ఒడ్డున ఒక చిన్న ప్రాణిమీద ఆయన చూపిన జాలితో మొదలైంది. అప్పుడు ఆ చిన్నచేప రాజువైపు చూసి ఇలా వేడుకుంది, రాజా, దయచేసి నన్ను మళ్లీ నీళ్లలోకి వదిలేయకండి. అక్కడ పెద్ద చేపలున్నాయి, అవి నన్ను తినేస్తాయి, నన్ను కాపాడండి అని. ఆ చేప కళ్లల్లో భయం, ఆ గొంతులో ఆ ఆర్తనాదం రాజువారి మనసుని కదిలించేశాయి. అసలు ఆ చేప ఎవరో, దాని వెనకున్న కథేంటో సత్యవ్రతుడికి ఏం మాత్రం తెలీదు. ఆయన మాత్రం ఆ ప్రాణికి ఆశ్రయం ఇవ్వడానికి వెంటనే ఒప్పుకున్నాడు. భయపడకు చిన్నదానా, నేనున్నానుగా, నిన్ను కాపాడతాను అని చెప్పి దాన్ని తన కమండలంలోని నీటిలో వేసుకున్నాడు. చూడండి, ఆ ఒక్క చిన్న నిర్ణయం మొత్తం విశ్వం గతిని మార్చేస్తోందని పాపం ఆయనకప్పుడు తెలియదు. సరే, ఆ రాత్రి గడిచిపోయింది. ఒక చిన్న ప్రాణాన్ని కాపాడానన్న తృప్తితో రాజుగారు హాయిగా నిద్రపోయారు. కాని తెల్లారింది. ఆ సూర్యోదయంతో పాటే ఒక అద్భుతం జరిగింది. ఎలాంటి అద్భుతమంటే, అది రాజుగారి నమ్మకాన్ని, ఆయనకున్న అవగాహనని కూడా ప్రశ్నించేంత పెద్దది. ఏమైందంటే, ఒకే ఒక్క రాత్రిలో ఆ చేప అమాంతం పెరిగిపోయింది. ఎంతలా అంటే రాజుగారి కమండలంలో పట్టలేకపోయింది. సరే అని రాజుదాన్ని ఓ పెద్ద జలాశయంలోకి మార్చాడు. కాని కాసేపటికే ఆ జలాశయం కూడా చిన్నదైపోయింది. చివరికి ఒక పెద్ద చెరువులో వదిలినా సరే దాని తల ఒక గట్టుకి, తోకి ఇంకో గట్టుకి తగులుతున్నాయంటే చూడండి. ఈ వింత పెరుగుదల చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఇక రాజుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆయన అయోమయంలో పడిపోయాడు. చివరికి దాన్ని తీసుకెళ్లి ఒక పెద్ద నదిలో వదిలాడు. కాని ఆశ్చర్యం, ఆ మహానది కూడా దానికి సరిపోవట్లేదు. ఆ చేప అసాధారణమైన రూపాన్ని, ఆ పరిమాణాన్ని చూసి సత్యవ్రతుడికి అనుమానం మొదలైంది. ఇక ఉండబట్టలేక అడిగేశాడు, అసలు నువ్వెవరు? నీ అద్భుత రూపం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది అని. రాజు అలా అడగగానే ఒక్కసారిగా అంత నిశ్శబ్దంగా అయిపోయింది. నీటి అలలు కూడా ఆగిపోయాయేమో అన్నట్టు. అప్పుడర్థమైంది ఆయనకి, తన ముందున్నది మామూలు చేప కాదని, ఏదో ఒక దైవిక శక్తి అని. ఇక చూడండి, ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ అసలైన మలుపు ఇదే. అప్పుడు ఆ చేప ఒక దైవిక స్వరంతో మాట్లాడటం మొదలుపెట్టింది. తను సాక్షాత్తు మహావిష్ణువునని చెప్పింది. అంతేకాదు, ఒక భయంకరమైన నిజాన్ని కూడా చెప్పింది. ఒక హెచ్చరికన్మాట. ఓ పుణ్యాత్ముడా, సరిగ్గా ఈ రోజునుంచి 7వ రోజున బ్రహ్మదేవుడు నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ 3 లోకాలు జలప్రళయంలో మునిగిపోతాయి అని. మరి ఆ ప్రళయం నుంచి ఎలా బయటపడాలి? దానికి కూడా విష్ణుమూర్తే ఒక దారి చూపించాడు. ఆయన కొన్ని సూచనలిచ్చాడు. నేను ఒక పెద్ద పడవను పంపిస్తాను. అది వచ్చినప్పుడు అన్ని రకాల మూలికలు, విత్తనాలు అందులోకి ఎక్కించండి. మీతోపాటు సప్తర్షులను, ఇంకా అన్ని రకాల జీవరాశుల్ని కూడా ఆ పడవలోకి చేర్చండి అని ఆజ్ఞాపించాడు. రాజుకి ఇక తన విధి ఏంటో అర్థమైపోయింది. దాన్ని అంగీకరించాడు. ఇక ఆ రాబోయే 7 రోజులు మహావిష్ణువు మీద ధ్యానం చేస్తూ గడిపాడు. ఇదే సమయంలో ప్రజలంతా ఆ మహాప్రళయానికి సిద్ధమవుతూ చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. 7వ రోజు రానే వచ్చింది. సూర్యుడు అస్తమించగానే విశ్వమంతా ఒక రకమైన నిశ్శబ్దంలోకి జారిపోయింది. ఇక బ్రహ్మదేవుడు తన యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ప్రళయ ఘంటికలు మోగాయి. ఆ భవిష్యవాణి నిజమైంది. మహాప్రళయం మొదలైంది. ఇక ప్రళయం ఉగ్రరూపం దాల్చింది. నీటి మట్టం పెరుగుతూనే ఉంది. భూమిని, రాజు కళ్లముందున్న ప్రతి దాన్ని కవలించడం మొదలుపెట్టింది. చూస్తుండగానే ఆయన కళ్ల ముందే ఆయన కట్టుకున్న అద్భుతమైన రాజ్యం నీటి అలల కింద పూర్తిగా మునిగిపోయింది.
ఆ గందరగోళం మధ్యలో, ఆ భయానిక వాతావరణంలో ఒకే ఒక ఆశాకిరణం. అదే విష్ణుమూర్తి పంపిన ఆ దివ్యమైన పడవ. అది రాగానే ఇక ఆలస్యం చేయకుండా రాజు, సప్తర్షులు, మిగిలిన జీవరాశులన్నీ పడవ ఎక్కడానికి పరుగులు తీశాయి. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈ ప్రయాణం కేవలం ప్రాణాలు కాపాడుకోవడానికి జరిగింది కాదు. అంతకు మించి ఇది మన జ్ఞానాన్ని, ఈ విశ్వం యొక్క క్రమాన్ని కాపాడడం కోసం జరిగిన ఒక గొప్ప ప్రయాణమన్నమాట. అప్పుడే సుమారు 80 లక్షల మైళ్ల పొడవున్న బంగారు మత్స్యావతారం కనిపించింది. అదొక అద్భుతమైన, కళ్ళు చెదిరే దృశ్యం. విష్ణుమూర్తి చెప్పినట్టుగానే వాసుకి అనే సర్పరాజునే తాడుగా చేసుకుని ఆ పడవను ఆ మహామత్స్యం కొమ్ముకి కట్టేశారు. ఆ తర్వాత సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రళయ సముద్రపు అంతులేని చీకటిలో ఆ పడవలోని సప్తర్షుల తేజస్సే వారికి వెలుగు. ఆ ప్రయాణ సమయంలోనే విష్ణుమూర్తి రాజుకి, ఆ ఋషులకి సనాతన వేదాల సారాంశాన్ని, అందులోని పరమసత్యాన్ని బోధించాడు. అంతేకాదు, విష్ణువు తన అవతారాల వెనకున్న అసలు ఉద్దేశ్యాన్ని వివరిస్తూ గతంలో ఇదే మత్స్యరూపంలో జరిగిన ఒక యుద్ధం గురించి చెప్పాడు. పూర్వం బ్రహ్మదేవుడు నిద్రపోతున్న సమయంలో హయగ్రీవుడు అనే రాక్షసుడు పవిత్రమైన వేదాలను దొంగిలించాడట. అప్పుడు తానే ఈ మత్స్యావతారమెత్తి ఆ రాక్షసుణ్ణి ఓడించి ఆ వేదాలను కాపాడి తిరిగి మేలుకొన్న బ్రహ్మకు అందించానని చెప్పాడు. అలా ఆనాడు ఈ ప్రపంచాన్ని అజ్ఞానమనే చీకటి యుగంలోకి వెళ్లకుండా కాపాడానని వివరించాడు. ఇలా ఆ ప్రళయ రాత్రి గడిచిపోయింది. జ్ఞానాన్ని కాపాడుకుంటూ ఆ పడవ ఆ అనంత సముద్రంలో ప్రయాణిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఆ ప్రయాణం ముగింపు దశకు చేరుకుంది. ఒక కొత్త ప్రపంచం, ఒక సరికొత్త యుగం ఉదయించబోతోంది. అటు బ్రహ్మదేవుడు తన నిద్ర నుంచి మేల్కొన్నాడు. అంతే, ప్రళయం ఆగిపోయింది. నీటిమట్టం నెమ్మదిగా తగ్గడం మొదలైంది. సుదీర్ఘకాలం తర్వాత మొట్టమొదటిసారిగా భూమి కనిపించింది. అందర్లో ఒక కొత్త ఆశ చిగురించింది. పడవలో ఉన్న వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు సురక్షితంగా ఆ కొత్త భూమి మీద అడుగుపెట్టారు. నీటిలోనుంచే మత్స్యావతారంలోని విష్ణువు వాళ్లందరికీ తన చివరి ఆశీర్వాదమిచ్చాడు. ఆయన సత్యవ్రతుడికి వైవస్వత మనువు అని కొత్త పేరు పెట్టాడు. ఇకపై ఈ కొత్త మానవజాతికి ఆయనే మూలపురుషుడవుతాడని చెప్పాడు. చూశారా, ఒక రాజు చూపిన భక్తి, ఆయన చేసిన ఒకే ఒక చిన్న కరుణాపూరితమైన పని మొత్తం ప్రపంచం పునర్జన్మకే ఎలా కారణమయ్యిందో ఈ కథ మనకు అద్భుతంగా వివరిస్తుంది. ఈ పురాణాల్నే మహాసముద్రంలో ఒక్క కరుణా బిందువు ఎంత శక్తివంతమైనదో కదా. ఈ కథ మనందరికీ గుర్తుచేసేది ఒకటే: మనం చేసే ఒక చిన్న మంచి పని కూడా ఈ విశ్వంపై చెరగని ముద్ర వేయగలదు.